students, welcome to Minds Academy, Mana Academy. So how are you all? Today we are going to discuss digital sum. Na peru Balram. I have been selected as CGST inspector in CGL 2018. So మనం ఈ డిజిటల్ సమ్ అనే టాపిక్ ఒక అర్థమెటిక్ లోనే కాదు, మీరు మ్యాథ్స్ లో ఏ టాపిక్ తీసుకున్నా సరే, ప్యూర్ మ్యాథ్స్ లో కానీ అర్థమెటిక్ లో కానీ ఏ టాపిక్ తీసుకున్నా సరే మన డిజిటల్ సమ్ అప్లికేషన్ అయితే ఉంటుంది. సో ఇది మెయిన్ మనకి డిజిటల్ సమ్ ఎందుకు నేర్చుకోవాలి అంటే, క్యాలిక్యులేషన్ ఒక్కోసారి మనకి బాగా లెందీగా అయినప్పుడు దాన్ని షార్ట్ లో చేయడానికి, క్యాలిక్యులేషన్ ఈజీగా చేయడానికి వి విల్ యూజ్ డిజిటల్ సమ్. సో డిజిటల్ సమ్ ఎలా యూజ్ చేసాలో తెలుసుకునే ముందు అసలు డిజిటల్ సమ్ అంటే ఏంటి, డిజిటల్ సమ్ లో ఏముంటుంది అన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసి దాని మీద ఒక 15 to 16 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం మనం ఆన్లైన్ లో. సో సాల్వ్ చేసిన తర్వాత మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో డిజిటల్ సమ్ అన్ని దగ్గర అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయొచ్చు ప్రతిదీ కూడా మీరు నేర్చుకుంటారు. సో ఓకేనా. ఫస్ట్ వాట్ ఈజ్ మెన్ బై డిజిటల్ సమ్. ఇక్కడ చూడండి డెఫినేషన్, ఏ సింగిల్ డిజిట్ ఆబ్టైన్డ్ బై ఇటరేటివ్ ప్రాసెస్ ఆఫ్ సమ్మింగ్ ద డిజిట్స్. దీంట్లో పదాలని తెలుసుకుందాం అసలు అంటే ఏంటో. ఇటరేటివ్ ప్రాసెస్ ఏంటి? ఇటరేటివ్ ప్రాసెస్. ఇటరేటివ్ అంటే ఏంటి అంటే రిపిటేటివ్ గా, అంటే మీకు ఒక నెంబర్ తీసుకున్నప్పుడు ఫర్ సపోజ్ 1 2 3 4 5 అని ఒక నెంబర్ తీసుకున్నాం. ఇలాగా 1 2 3 4 5 అని చెప్పేసి ఒక నెంబర్ తీసుకున్నారు. ఈ నెంబర్ లో ఇటరేటివ్ అంటే ప్రతి నెంబర్ ని ఈ నెంబర్ లో ప్రతి డిజిట్ ని యాడ్ చేయాలి. ఎప్పటి వరకు యాడ్ చేయాలి? ఒక సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ నెంబర్ లో డిజిట్స్ యాడ్ చేస్తాయి అంటే ఏం చేస్తాం మనం? 1 + 2 + 3 + 4 + 5 అన్నట్టు మనం యాడ్ చేస్తాం. సో ఇప్పుడు యాడ్ చేస్తే ఎంత వచ్చింది దీని సమ్? 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15. 15 అంటే నాకు డిజిటల్ సమ్ ఎంత అవుతుంది? మళ్ళీ సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు. అదే ఇక్కడ ఇటరేటివ్ అంటే మనకి 15 వచ్చింది కదా, 15 దీనికి డిజిటల్ సమ్ కాదు, సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు మనం యాడ్ చేయాలి. సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు మనం యాడ్ చేయాలి. సో 15 కాబట్టి దీన్ని మళ్ళీ సింగిల్ డిజిట్ లో రావాలంటే ఏం చేయాలి? 1 + 5 ని యాడ్ చేస్తాం. మళ్ళీ 1 + 5, సో 6. సో ఇది డిజిటల్ సమ్ అంటే మీరు ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నప్పుడు దాంట్లో డిజిట్స్ అన్ని సింగిల్ డిజిట్ వచ్చే వరకు యాడ్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే డిజిటల్ సమ్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. నెక్స్ట్ డెఫినేషన్, ద రిమైండర్ వి గెట్ వెన్ వి డివైడ్ ద నెంబర్ బై 9. అంటే ఇప్పుడు మనం ఈ నెంబర్ తీసుకున్నాం కదా, ఈ నెంబర్ ని 9 తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఉంటుంది కదా, రిమైండర్ లాస్ట్ లో వస్తుంది కదా. సో ఆ రిమైండర్ ఎంతైతే వస్తుందో అదే నాకు డిజిటల్ సమ్ అవుతుంది. సో ఇప్పుడు 6 వచ్చింది కదా, వెరిఫై చేయండి. ఇప్పుడు 9 తో డివిజన్ చేసి దీన్ని 1 2 3 4 5. సో 9 1s 9 కాబట్టి 3 రిమైండర్, మళ్ళీ 3 డౌన్ చేసుకుంటే 3 × 27, 27 ఇక్కడ 6 రిమైండర్, 4 డౌన్ చేసుకోండి, 9 7s 63, 1 డౌన్ చేస్తే 15. సో 1 9. సో ఎంత వచ్చింది రిమైండర్? 6. సరిపోయిందా? సో మీకు రెండు విధాలుగా డిజిటల్ సమ్ అనే డెఫినేషన్ ని చెప్పొచ్చు. ఒకటేంటి, సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు ఆ నెంబర్ లో ఉన్న డిజిట్స్ ని యాడ్ చేయండి. అలాగే లేదా మీరు ఏదైనా ఒక నెంబర్ ని 9 తో డివిజిబుల్ చేస్తే వచ్చే రిమైండర్ ని కూడా డిజిటల్ సమ్ అనేది మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు 9 తో డివిజన్ అంటున్నారు కదా సార్, ఇంత పెద్ద నెంబర్ ని ప్రతిదాన్ని ఇట్లా 9 తో డివిజన్ చేయాలా అని చెప్పేసి అంటే, మీరు 9 తో డివిజన్ అంటే ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ గా ఈ సమ్మేషన్ ఉంటది కదా, ఈ నెంబర్స్ ని సమ్ చేస్తే వచ్చే నెంబర్ ఉంటది కదా, దాన్ని 9 తో డివిజన్ చేస్తే సరిపోతుంది. దీన్ని మొత్తం 9 తో డివిజన్ చేయాల్సిన పని లేదు. మనం నెంబర్ సిస్టమ్ లో డివిజిబిలిటీ రూల్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఆ డివిజిబిలిటీ రూల్స్ లో 9 కి ఉన్న డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, మనం నెంబర్స్ అన్నిటిని యాడ్ చేస్తే అది 9 తో డివిజిబుల్ అయితే దట్ హోల్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 9. లేదా దీనికి రిమైండర్ వచ్చిందంటే 9 తో డివిజన్ చేస్తే అంత రిమైండర్ వస్తుందని. ఇప్పుడు 1 2 3 4 5 ఉంది, దీని సమ్మేషన్ ఎంత అయింది? 15 అయింది. డైరెక్ట్ గా 15 ని డివైడ్ చేసేసేయండి, 9 తో సరిపోతుంది. సో 15 ని 9 తో డివిజన్ చేస్తే ఎంత వచ్చింది రిమైండర్? 6.
సో ఈ పర్టికులర్ నెంబర్ కి డిజిటల్ సమ్ ఎంత అంటే 6. అది 2 విధాలుగా కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఏదో ఇంకో నెంబర్ తీసుకోండి, 204 అని చెప్పేసి ఏదో ఒక నెంబర్ అట్లా రఫ్ గా తీసుకున్నారు అనుకోండి. సో 2 + 4 ఎంత? 2 + 0 + 4 ఎంత అవుతుంది? 6 అకార్డింగ్ టు ఫస్ట్ డెఫినేషన్. అకార్డింగ్ టు సెకండ్ డెఫినేషన్ 6 ని మళ్ళీ మీరు 9 తో డివిజన్ చేశారు అనుకోండి, ఎంత అవుతుంది రిమైండర్ అనేది? 6. సో ఇలా అన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ డిజిటల్ సమ్. ఓకేనా? నెక్స్ట్ ప్రాపర్టీస్ చూడండి డిజిటల్ సమ్. ఫస్ట్ ప్రాపర్టీ చూడండి, we can ignore 9 when we are adding digits of a number. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇందాక డెఫినేషన్ లో నేను ఏమని చెప్పాను మీకు డిజిటల్ సమ్ అంటే ఆ నెంబర్ ని 9 తో డివిజిబుల్ చేస్తే వచ్చే రిమైండర్. ఫర్ సపోజ్ నాకు ఇచ్చిన నెంబర్ 9 అనుకోండి, 9 కానీ 18 కానీ 27 కానీ ఇలా ఉన్నాయి. ఈ రెండు ఇవన్నీ కూడా ఏంటి? 9 యొక్క మల్టిపుల్స్. సో వీటిని మీరు 9 తో డివిజన్ చేశారనుకోండి, సారీ వేర్ ఇగ్నోర్ 9 when we are adding digits of a number. సో ఇప్పుడు మీరు ఇక్కడ యాడ్ చేశారనుకోండి ప్రతి దానికి, ఇది 9 డిజిటల్ సమ్, ఇది 9 డిజిటల్ సమ్, ఇది కూడా 9. సో మీకు 9 మల్టిపుల్స్ ఎప్పుడు కూడా డిజిటల్ సమ్ అనేది 9. ఇప్పుడు 9 ని 9 తో డివిజన్ చేశారనుకోండి, బై సెకండ్ డెఫినేషన్ చెప్తున్నాను నేను. సెకండ్ డెఫినేషన్ ఏం చెప్పాను నేను? ద రిమైండర్ వి ఆబ్టైన్డ్ వెన్ వి డివైడ్ ద నెంబర్ బై 9. సో ఈ నెంబర్ ని మీరు 9 తో డివిజన్ చేశారనుకోండి, రిమైండర్ ఎంత వస్తుంది? 9 తో డివిజన్ చేశారు, 1 9 9 అంటే 0. అయితే దీని డిజిటల్ సమ్ ఎంత అవుతుంది? 0 అవ్వాలి. కానీ మనకి ఇక్కడ 9 వచ్చింది. సో మీరు ఇక్కడ ఈ కేసులో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, డిజిటల్ సమ్ ఆఫ్ 9 ఈజ్ ఎయిదర్ 9 ఆర్ 0. అంటే 9 కి డిజిటల్ సమ్ ఎంత అంటే 9 అని చెప్పొచ్చు, మీరు 0 అని చెప్పొచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు 18 ఉంది. 18 కూడా మీరు 9 తో డివిజన్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. సో మీరు 9 మల్టిపుల్స్ ఏమైనా తీసుకోండి, దాని డిజిటల్ సమ్ అనేది 9. We can also say as remainder we obtained when we divide the number by 9 is also 0. So digital sum of 9 and 9 multiples is always 0. So adi first point. So ఇప్పుడు మీకు we can ignore 9 when we are adding digits of a number. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. For suppose we have an example 2781 6 అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ ఉంది. నేను మీకు ఇప్పుడు ఏమని చెప్పాను? డిజిటల్ సమ్ ఆఫ్ 9 అని చెప్పొచ్చు, లేదా 0 అని చెప్పొచ్చు. 0 అనుకోండి, మీరు డిజిట్స్ యాడ్ చేసినప్పుడు 0 వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? ఇగ్నోర్ చేస్తారు కదా. ఫర్ సపోజ్ 0 + 1 + 2 అని ఉంది. ఈ ఎడిషన్ లో 0 మీరు ఇగ్నోర్ చేసినట్టే కదా. 1 + 2 3 అని చెప్పేసి చెప్తారు దీన్ని. అలాగే ఇప్పుడు ఈ యొక్క నెంబర్ ఉంది, ఈ నెంబర్ లో మీరు డిజిట్స్ యాడ్ చేశారు అనుకోండి, ఏమవుతుంది? 2 + 7 9, 8 + 1 9 + 6. సో ఇక్కడ ఈ ప్రాపర్టీ ప్రకారం ఏంటంటే 9 అంటే 0నే. సో ఇంకెందుకు 9s మళ్ళీ కౌంట్ చేయడం, దాన్ని 0 చేసేసుకోండి ముందే. సో దీనికి ఎంత డిజిటల్ సమ్ అంటే 6 డైరెక్ట్. సో అది ఫస్ట్ పాయింట్ అన్నమాట. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇఫ్ ద డిజిటల్ సమ్ ఈజ్ నెగటివ్ దెన్ వి యాడ్ 9 టు ఒరిజినల్ డిజిట్ సమ్. అంటే ఏం లేదు, ఇప్పుడు చూడండి మీకు ఎగ్జామ్. ట్వంటీ మైనస్ ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకో. 20 మైనస్ సమ్ 17 అని చెప్పేసి తీసుకో. సింపుల్ ఎగ్జాంపుల్. దీన్ని సబ్ట్రాక్షన్ చేయకండి, డిజిటల్ సమ్ ప్రకారం చూడండి. 20 అంటే డిజిటల్ సమ్ ఎంత అవుతుంది? 2 + 0 2. 17 కి డిజిటల్ సమ్ ఎంత అవుతుంది? 1 + 7 8. సో 2 - 8 అంటే నార్మల్ గా అర్థమెటిక్ ఆపరేషన్ ప్రకారం 2 - 8 అంటే -6. సో ఇప్పుడు ఇఫ్ డిజిటల్ సమ్ ఇస్ నెగిటివ్, నాకు ఇక్కడ డిజిటల్ సమ్ నెగిటివ్ వచ్చింది, అయితే దెన్ వి యాడ్ 9 టు ద ఒరిజినల్ డిజిట్ సమ్. సో ఈ -6 కి 9 కలపాలి. ఎందుకని? మీరు ఏదైనా ఒక నెంబర్ కి 0 యాడ్ చేశారనుకోండి, దాని వాల్యూ ఏమైనా చేంజ్ అవుతుందా? అలాగే ఈ డిజిటల్ సమ్ టాపిక్ లో మీరు ఏదైనా నెంబర్ కి 9 అనే డిజిటల్ సమ్ యాడ్ చేశారనుకోండి, దాని యొక్క టోటల్ డిజిటల్ సమ్ అనేది చేంజ్ అవ్వదు. మీరు ఇక్కడ 3 అనేది ఉంది, దీనికి 0 కలిపినంత మాత్రం ఈ వాల్యూ చేంజ్ అవుతుందా? అవ్వట్లేదు కదా. అలాగే ఈ డిజిటల్ సమ్ అనేది -6, దీనికి 9 అనేది యాడ్ చేయడం వల్ల నాకు డిజిటల్ సమ్ ఏమీ చేంజ్ అవ్వదు. సో ఇఫ్ యూ యాడ్, మనకి ఎప్పుడైనా సమ్ క్వశ్చన్స్ లో మనం
ఒక్కోసారి నెగిటివ్ వచ్చే సందర్భం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఏం లేదు +9 యాడ్ చేసేసుకోండి అంతే. సో ఇప్పుడు డిజిటల్ సమ్ ఎంత అవుతుంది దీనికి 9 - 6 అలా అనమాట. సో 20 - 17 అనే ఒక ఆపరేషన్ కి డిజిటల్ సమ్ ఎంత అంటే 3 అనమాట. ఓకేనా? నెక్స్ట్ అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ చూడండి. థర్డ్ పాయింట్ మనం ఆల్రెడీ ఫస్ట్ పాయింట్ లోనే డిస్కస్ చేసాం. When we multiply 9 with any number, then digital sum is always 9. మీరు 9 మల్టిపుల్స్ ఏదైనా తీసుకోండి, దాని డిజిటల్ సమ్ ఎప్పుడు కూడా 9. 9 ఇంటూ ఎంత తీసుకున్నా సరే మీరు డిజిటల్ సమ్ 9. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 10 మల్టిపుల్స్ అబ్జర్వ్ చేయండి మీరు. 9, 18, 27, 36, 45, 54, so on, 81. 9 అయినా 1 + 8 9 అయినా 7 + 2 9 అయినా 9 9 9. ఇలాగా మీరు 9 మల్టిపుల్ వచ్చిందంటే దాని డిజిటల్ సమ్ 9. ఆర్ వీ కెన్ ఆల్సో సే దట్ డిజిటల్ సమ్ ఇస్ 0. ఎందుకంటే 0 ఇంటూ ఎనీథింగ్ ఇస్ 0 కదా ఎప్పుడును. సో ఆ విధంగా ఆలోచించండి. సో 9 యొక్క ఇంపార్టెన్స్ అనేది మీరు సమ్స్ చేసేటప్పుడు డిజిటల్ సమ్ ప్రకారం మీరు సమ్స్ చేసేటప్పుడు 9 యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంటుంది. సో అందుకని మీరు ఒక నెంబర్ తీసుకున్నారంటే దాంట్లో 9s ని ఇగ్నోర్ చేయొచ్చు. అలాగే ఒక నెంబర్ ని 9 తో మల్టిప్లై చేశారంటే ఇక మీరు ఏం ఆలోచించక్కర్లేదు. దాని డిజిటల్ సమ్ ఎంత అంటే 9 ఆర్ 0. యూ కెన్ సే బోత్ వేస్. 9 అని చెప్పొచ్చు లేదా 0 అని చెప్పొచ్చు. అది థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి. యూ కెన్ అప్లై డిజిటల్ సమ్ బై ఇగ్నోరింగ్ పర్సంటేజెస్ అండ్ డెసిమల్స్. పర్సంటేజ్ అంటే ఏంటి? పర్సెంట్ అంటే బై 100 అంటే బై 100. డెసిమల్ అంటే పాయింట్స్ లో ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఏదన్నా తీసుకోండి. 80% ఆఫ్ 40 అని చెప్పేసి ఏదో ఒక ఎగ్జాంపుల్ ఉంది. దీని డిజిటల్ సమ్ ఎంత అవుతుంది? అసలు సమ్ సాల్వ్ చేయకండి, డిజిటల్ సమ్ ప్రకారం మనం చెప్పుకుంటాం. దీని డిజిటల్ సమ్ ఎంత అవుతుందంటే ఏమంటున్నాడు అంటే పర్సంటేజ్ ని ఇగ్నోర్ చేయండి. సమ్ 40.32 అనుకోండి. 40. సో ఇప్పుడు పర్సెంట్ అంటే ఏం చెప్పాను నేను మీకు? 80/100. ఓకే, ఆఫ్ అంటే ఇంటూ 40.32 అంటే ఎంత అవుతుందంటే 4032/100. సో ఇది సమ్ ప్రకారం ఎలా అవుతుందంటే 80/100 ఇంటూ 4032/100. మీకు పర్సెంట్ కానీ డెసిమల్ లో కానీ కింద ఏముంటుంది? 100 లేదా 10 లేదా 1000 అలా ఉంటుంది. డెసిమల్స్ లో అయితే 10, 1000 అలా ఉంటుంది. పర్సెంటేజ్ లో మాత్రం బై 100 మాత్రమే ఉంటుంది. సో ఏదైనా సరే కింద 100 ఉందంటే దాని డిజిటల్ సమ్ ఎంత అవుతుంది? డినామినేటర్ ది 1 అయిపోతుందా? సో మీకు 1 అయిపోతున్నప్పుడు డినామినేటర్ యొక్క డిజిటల్ సమ్ తో పనే ఉంటది. ఇంకా డినామినేటర్ డిజిటల్ సమ్ అనేది మీకు ఇంకా అవసరం లేదు కదా. సో న్యూమరేటర్ డిజిటల్ సమ్ ఎంతైతే వస్తుందో అదే మీకు ఈ మొత్తం సమ్ యొక్క డిజిటల్ సమ్ అవుతుంది. అంటే ఈ 80 ఇంటూ 4032 కి డిజిటల్ సమ్ అదే అవుతుంది. సో వీఆర్ నాట్ బోదర్డ్ అబౌట్ డినామినేటర్ డిజిటల్ సమ్. సో అందుకని చెప్పేసి వీ కెన్ ఇగ్నోర్ పర్సంటేజెస్ అండ్ డెసిమల్స్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, వీ కెనాట్ అప్లై డిజిటల్ సమ్ ఫర్ అప్రాక్సిమేట్ వాల్యూస్. చూడండి మనకి క్వశ్చన్ లో ఎక్కడ నియర్లీ ఎంత దీని వాల్యూ, అప్రాక్సిమేట్లీ ఎంత దీని వాల్యూ అంటే దాని అర్థం ఏంటంటే మీరు దాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ చేశారనుకోండి మీకు ఆన్సర్ ఎంత వస్తుంది. కానీ మీరు ఆప్షన్స్ లో చూస్తే ఆన్సర్ మీకు కనిపించకపోవచ్చు. ఎందుకంటే నియర్ బై అని చెప్పేసి అడుగుతాడు. ఫర్ సపోజ్ మీకు ఒక దాని ఆన్సర్ ఎంత వచ్చిందంటే 366.67 అని చెప్పేసి అలా ఏదో వచ్చింది. మీకు ఆప్షన్స్ లో ఈ వాల్యూ ఉండదు. ఏ వాల్యూ ఉంటుంది? 367 అని చెప్పేసి వాల్యూ ఉంటుంది. ఆప్షన్స్ 367, 360, 260 అని ఎలా ఇచ్చాడు అనుకోండి. దాని ఆన్సర్ ఎంత అవుతుందంటే నియర్లీ అని అడిగాడు కాబట్టి ఇది అవుతుంది దాని ఆన్సర్. ఇప్పుడు మీకు వచ్చిన వాల్యూకి డిజిటల్ సమ్ ఒకటి ఉంటుంది, మీకు ఆప్షన్స్ లో ఉన్న ఆన్సర్ కి డిజిటల్ సమ్ ఇంకోటి ఉంటుంది. సో వి కెనాట్ మ్యాచ్ దమ్. సో మ్యాచ్ చేయలేం కాబట్టి వి కెనాట్ అప్లై డిజిటల్ సమ్ ఫర్ అప్రాక్సిమేట్ వాల్యూస్. సో అప్రాక్సిమేట్ వాల్యూస్ కి మనం డిజిటల్ సమ్ అనేది అప్లై చెయ్యలేము. ఓకేనా? సో అది ఒక లిమిటేషన్ అన్నమాట డిజిటల్ సమ్. దీస్ ఆర్ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ డిజిటల్ సమ్. నెక్స్ట్, నెక్స్ట్ ఇది చూడండి. డినామినేటర్ నెంబర్ వి మల్టిప్లై అంటే దీని అర్థం ఏంటంటే మనకి క్వశ్చన్స్ లో మీకు ప్లేన్ నెంబర్స్ ఏమి కనిపించవు కదా. న్యూమరేటర్, డినామినేటర్ ఇలా ఉంటూ ఉంటాయి. సో అప్పుడు వచ్చినప్పుడు
మనం డిజిటల్ సమ్ అనేది ఎలా అప్లై చేస్తాం వాటికి చూడండి. ఫస్ట్ 2 అనే నెంబర్ డినామినేటర్ లో కనిపించదు. అంటే ఫర్ సపోజ్ మనకు ఇచ్చిన నెంబర్ ఏంటంటే ఏదో ఒకటి అనుకోండి, 13/2 అని చెప్పేసి ఇలాగా ఒక నెంబర్ ఇచ్చాడు. సో దీని డిజిటల్ సమ్ ఎంత అంటే ఏం చెయ్యాలి? సో నార్మల్ గా ఇది 13/2 కాబట్టి మనం ఏం చేస్తాం, డివిజన్ చేసినప్పుడు 6.5 వస్తుంది కాబట్టి డైరెక్ట్ గా 6.5 అంటే నేను ఆల్రెడీ మీకు డెసిమల్స్ ని ఇగ్నోర్ చేయమని చెప్పాను కాబట్టి 6 + 5 అంటే 11 అంటే 2 అవుతుంది. ఇది ఒక ప్రాసెస్. కానీ మీకు ఇక్కడ 13 అని ఉంది, మీకు ఎగ్జామ్ లో 13506 అని చెప్పేసి అంత పెద్దగా ఉందనుకోండి, మీరు దాన్ని 2 తో డివిజన్ చేసి డిజిటల్ సమ్ కనిపెట్టడం అనేది కష్టం. అప్పుడు ఏం చేస్తారంటే న్యూమరేటర్ కి సపరేట్ గా డిజిటల్ సమ్ కనిపెట్టండి. దీని న్యూమరేటర్ 13 కదా, దీని డిజిటల్ సమ్ ఎంత 4/2. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, we have to make denominator digital sum as 1. అంటే denominator యొక్క డిజిటల్ సమ్ ని 1 కింద చేసుకోవాలి మనం. సో in order to make denominator digital sum as 1, we should multiply with some numbers for different numbers. అంటే ఒక్కొక్క నెంబర్ కి ఒక్కొక్క నెంబర్ తో మల్టిప్లై చేస్తే నాకు డిజిటల్ సమ్ అనేది 1 వస్తుంది. చూడండి 2 ఉందా, దాన్ని 5 తో మల్టిప్లై చేశారనుకోండి, దాని వాల్యూ ఎంత అవుతుంది 10. డిజిటల్ సమ్ 1 కదా. అలాగే 28 సారీ 4 7s ఎంత 28. దీని డిజిటల్ సమ్ ఎంత 2 + 8 1 కదా, 10 కాబట్టి 10 అంటే మళ్ళీ 1. 5 2s అంటే 2 కి 2 డినామినేటర్ ఉన్నప్పుడు 5 తో మల్టిప్లై చేస్తాం, 5 డినామినేటర్ ఉన్నప్పుడు 2 తో మల్టిప్లై చేస్తాం. 10 అంటే మళ్ళీ అగైన్ డిజిటల్ సమ్ అనేది. సో ఇప్పుడు ఇది చూడండి, దీనికి రండి. ఇప్పుడు దీన్ని 5 తో మల్టిప్లై చేశారనుకోండి, సో కింద డినామినేటర్ ని మీరు ఇంకా ఇగ్నోర్ చేసేయచ్చు. ఎందుకని 5 2s 10 కాబట్టి ఎలాగో 1 వచ్చేసింది. 1 వచ్చింది కాబట్టి ఇంకా డిజిటల్ సమ్ ప్రకారం దీన్ని ఇంకా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో 4 5s ఎంత 20. 20 అంటే 2 + 0 2. అంటే చూడండి, ఎలా చేసినా మీకు 2 వచ్చింది, ఇలా చేసినా మీకు 2 వచ్చింది. కానీ చిన్న నెంబర్స్ ఉంటే డెసిమల్స్ ప్రకారం డిజిటల్ సమ్ చేయొచ్చు. కానీ మీకు న్యూమరేటర్ లో బాగా పెద్ద నెంబర్ ఇచ్చాడంటే దానికి సపరేట్ గా డిజిటల్ సమ్ చేసి డినామినేటర్ ఏదైతే నెంబర్ ఉంటుందో దానికి కరస్పాండింగ్ గా ఉన్న నెంబర్ తో మల్టిప్లై చేస్తే మనకి ఆ నెంబర్ కి రిక్వైర్డ్ నెంబర్ కి డిజిటల్ సమ్ అనేది వస్తుంది. అలాగా అలా ఇప్పుడు 4 ఉంది. ఫర్ సపోజ్ ఒక నెంబర్ తీసుకోండి 11/4 అని చెప్పేసి ఒక నెంబర్. ఇక్కడ 4 ఉంది కాబట్టి నేను దేంతో మల్టిప్లై చేయాలన్నా 7 తో మల్టిప్లై చేయండి. సో 7 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇది 77/28. 28 అంటే దీని డిజిటల్ సమ్ 1 కాబట్టి యూ కెన్ ఇగ్నోర్ దిస్. సో 7 + 7 14. 14 అంటే డిజిటల్ సమ్ వచ్చేసి 5. సో ఈ రకంగా మనం సాల్వ్ చేస్తాం అనమాట. అలాగే డినామినేటర్ 5 ఉంటే 2 తో, 4 ఉంటే 7 తో, అంటే 7 ఉంటే 4 తో, అలాగే 8 ఉంటే 8 తో. సో మిగతా ఉన్నాయి ఇంకా 3, 6, 9 ఉన్నాయి. సో వీటికి ఏంటంటే 3ని డినామినేటర్ లో 3 ఉందనుకోండి, మీరు ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది చెప్పండి డినామినేటర్ లో. సో మీరు ఏ నెంబర్ తో మల్టిప్లై చేసినా డినామినేటర్ లో మీకు డిజిటల్ సమ్ అనేది 1 రాదు. అలాగే 6 కి రాదు, 9 కి రాదు. సో ఇది చాలా కాంప్లికేట్ అయిపోతుంది. సో డినామినేటర్ లో ఇవి ఉన్నప్పుడు మాత్రం డిజిటల్ సమ్ మాక్సిమం అప్లై చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా? సో అది డిజిటల్ సమ్ అంటే ఏంటో నేర్చుకున్నాం, ప్రాపర్టీస్ తెలుసుకున్నాం. అలాగే డినామినేటర్ లో ఉన్నప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ ఉన్నప్పుడు ఆ మొత్తం నెంబర్ కి డిజిటల్ సమ్ ఎలా కనిపెట్టాలో కూడా నేర్చుకున్నాం. సో వీటిలన్నిటి మీద ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ట్రై చేద్దాం, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. చూడండి ఫస్ట్ క్వశ్చన్. రైట్, 4368 + 2158 - 596 - క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు. సో ఏం లేదు, ఒక్కొక్క నెంబర్ కి డిజిటల్ సమ్ కనిపెట్టండి. సో ప్రాపర్టీస్ అనేవి ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా చూసిన తర్వాత ప్రాబ్లమ్స్ చూడండి. మరి ప్రాపర్టీస్ తెలియకుండా ప్రాబ్లమ్స్ మీరు చేసేస్తే ఇబ్బంది పడతారు. సో ఎంతో చెప్పండి, ఇక్కడ 4 + 3 7, 7 + 6 13, 13 + 8 13 + 8 21, 21 అంటే 3, 2 + 1 3, 3 + 5 8, 16 అంటే 7 మైనస్ 9 క్యాన్సిల్ చేయండి, 6 + 5 11, 11 అంటే 2. క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఎక్స్ అవుతుంది. అగైన్ ఇది 3 + 4 7, 7 + 2 9. మీకు 9s డైరెక్ట్ గా కనిపిస్తాయి,
కొన్ని హిడెన్ అయి ఉంటాయి చూడండి. ఇప్పుడు ఈ 3 + 4 7, 7 + 2 9. 9 నాకు కనిపించకపోవచ్చు, కానీ కౌంట్ చేస్తుంటే నాకు 9 వచ్చింది కాబట్టి యూ కెన్ ఇగ్నోర్ ఇట్. నేను ఆల్రెడీ చెప్పాను మీకు ప్రాపర్టీస్ లో, మీకు డిజిటల్ 9 అనేది కనిపించిందంటే వీ కెన్ ఇగ్నోర్ దట్ 9. సో అందుకని చెప్పేసి మనం ఇక్కడ 3 + 4 7, 7 + 2 9 ఇగ్నోర్ చేసేయచ్చు డైరెక్ట్ గా. సో ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత అవుతుందంటే దీనికి 1 అవుతుంది. ప్లస్ అగైన్ 6 + 2 8, 8 + 1 9 క్యాన్సిల్ చేసేయండి, ఎంత మిగిలింది 2. సో ఇప్పుడు చెప్పండి 10 - 2 - x = 3. సో 8 - x = 3, x = 5. సో ఇక్కడ x = 5 అంటే ఏంటి? డిజిటల్ సమ్ ఆఫ్ దిస్ నెంబర్, దిస్ క్వశ్చన్ మార్క్ నెంబర్ ఈస్ 5. సో ఇప్పుడు ఆప్షన్స్ లో వెరిఫై చేయండి, ఏదైతే నెంబర్ కి డిజిటల్ సమ్ 5 వస్తుందో అది నాకు రిక్వైర్డ్ ఆన్సర్. 6 + 1 7, 7 + 6 13, 13 అంటే 4. సో ఈ ఆప్షన్ కాదు. 7 + 2 9 కొట్టేయండి 4 అంటే ఈ ఆప్షన్ కాదు. 7 2 9 కొట్టేయండి 4 + 1 5, ఇది అయ్యే అవకాశం ఉంది. అగైన్ 4 3 7 8 7 15 అంటే 6, ఇది కాదు. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో ఇది మీరు నార్మల్ గా ఏం చేస్తాం మనం, దీని రెండింటిని యాడ్ చేసి దీన్ని సబ్ట్రాక్ట్ చేసి సో అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్ని చేసుకుని చేస్తాం. అట్లా కాకుండా డిజిటల్ సమ్ చేసుకుంటే ఇంకొంచెం త్వరగా అవుతుంది అనమాట ఈ సమ్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ రూట్ మొత్తం ఉంది. సో 1 + 90. సో 90 అంటే దీని డిజిటల్ సమ్ ఎంత? 9. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, 9 ని మీరు దేంతో మల్టిప్లై చేసినా దాని డిజిటల్ సమ్ అనేది 9, ఆర్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ 0 ఆల్సో. సో 9 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ వీటి డిజిటల్ సమ్ మీకు అవసరం లేదు, ఇంకా డైరెక్ట్ గా దీని మొత్తం డిజిటల్ సమ్ ఎంత అంటే 0 అయిపోతుంది. ఇంకా 9 అన్న 0 అన్న ఒకటే కదా. సో 1 + 0 అంటే 1. రూట్ 1 ఉంది. సో రూట్ 1 ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే స్క్వేర్ చేయండి. అంటే మీరు క్వశ్చన్ ని స్క్వేర్ చేస్తున్నారు అంటే ఆన్సర్ ని కూడా స్క్వేర్ చేయాలి, ఆన్సర్ ని కూడా మీరు స్క్వేర్ చేయాలి. సో దీన్ని స్క్వేర్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఎంత? 1. సో ఇప్పుడు మీరు దీన్ని ఈ క్వశ్చన్ లో స్క్వేర్ చేసి దాని డిజిటల్ సమ్ ఏదైతే 1 వస్తుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఏమవుతుంది ఇక్కడ? 8 + 1 9, 7 + 3 10, 10 స్క్వేర్ చేస్తే 100, 100 అంటే దీని డిజిటల్ సమ్ 1. 7 2 9, 8 + 1 9, 9 స్క్వేర్ అంటే 81, 81 అంటే అగైన్ 9. 81 కొట్టండి, 7 + 4 + 3 7, 7 స్క్వేర్ 49 అంటే డిజిటల్ సమ్ 4. 49 కదా, 9 ఇగ్నోర్ చేయండి, 4. 8 1 9, 2 + 3 5, 5 స్క్వేర్ 25, 25 అంటే 7. సో 1 వచ్చే డిజిటల్ సమ్ 1 వచ్చే ఆప్షన్ ఓన్లీ ఏ. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ థర్డ్. సో చూడండి థర్డ్ క్వశ్చన్ లో చూడండి, 4 + 3 7, 7 + 7 14, 14 15, 14 + 1 15, 15 + 5 20, 20 అంటే 2. అగైన్ ఇది 7, 5 + 2 7, 5 + 2 7, 6 13, 5 18 అంటే 18 వచ్చిందంటే ఇక్కడ దాకా క్యాన్సిల్ చేసేయచ్చు. 3 5 4 క్యాన్సిల్ చేయండి, 3 3 3, 3 3 9 కాబట్టి అది కూడా క్యాన్సిల్ చేయండి. 5 + 2 7, 7 + 6 13, 13 + 7 20, 20 అంటే 2. 4 + 3 7, 7 + 2 9, 9 అంటే అగైన్ 0. సో ఇది ఎంత అవుతుంది? 3 + 2 5, 5 + 2 7. సో మీకు ఆన్సర్ లో ఏదైతే డిజిటల్ సమ్ 7 అవుతుందో అది మనకి కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. 14 అంటే 5 కాదు, ఇది 6 + 1 7, 7 + 6 13, 13 + 4 17, 17 23 అంటే 5, ఇది కూడా కాదు. 7 + 1 8, 16 20 26 8, ఇది కూడా కాదు. 7 + 1 8, 7 15 19 25, 25 అంటే 7. సో ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో ఇలాగ కొంచెం పెద్ద నెంబర్స్ ఇచ్చారనుకోండి, మీకు నార్మల్ గా అర్థమెటిక్ ఆపరేషన్ చేసి మీరు ఆన్సర్ తెచ్చుకోవటం కంటే డిజిటల్ సమ్ చేసి ఆన్సర్ తెచ్చుకోవటం అనేది కొంచెం ఈజీ అవుతుంది మీకు. నెక్స్ట్ 937 హోల్ స్క్వేర్. సో ఏం చేయాలి? ఫస్ట్ 9 ఇగ్నోర్ చేసేయండి, 9s. 7 + 3 10 అంటే 1, 1 స్క్వేర్ అంటే అగైన్ 1. సో డిజిటల్ సమ్ ఏది 1 అవుతుంది చూడండి, ఇక్కడ 9s క్యాన్సిల్ చేయండి. 6 + 7 13, 13 + 7 20, 20 + 8 28, 28 అంటే 2 + 8 10 కాబట్టి 1, ఇది అయ్యే అవకాశం ఉంది. అగైన్ 4 + 3 7, 15 20 26 35 8 అవ్వదు. 14 21 30
36 ఇదంతా 9 అయిపోతుంది, క్యాన్సిల్ చేసేయచ్చు. 8 + 8 16 23 29 35 44 అంటే 8. సో 8 అంటే ఇది కూడా కాదు. సో 1 అయ్యే ఆప్షన్ ఇది ఒక్కటే ఉంది కాబట్టి సో ఫోర్త్ వన్ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ ఇది కొంచెం పెద్ద సమ్ చూడండి. ఇది మీరు మామూలుగా ఒక అర్థమెటిక్ ఆపరేషన్స్ యూజ్ చేసి మీరు ఈ సమ్ చేయాలంటే మీకు కంపల్సరీ మోర్ దాన్ 2 minutes అయితే పడుతుంది. సో రాదర్ దాన్ డూయింగ్ అర్థమెటిక్ ఆపరేషన్, సో 2 డిజిటల్ సమ్. సో చూడండి, ఫస్ట్ ఇక్కడ డివిజన్ వచ్చింది చూడండి. 7 + 3 10 15 18 అంటే ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు ఇక్కడ వరకు. 7 + 5 12 3/5 ప్లస్ 7 ఆఫ్ అంటే ఇంటూ 8 6 14 అంటే 5 మైనస్ 14 8 + 6 14 అది ఇక్కడ రాశాను 5 1 + 5 6 6 + 7 13 2 9 ఇగ్నోర్ చేయండి 4 + 2 ఈక్వల్ టు 40% అంటే పర్సెంట్ వీ కెన్ ఇగ్నోర్ పర్సెంట్. సో 4 × x 3/5 5 ఉంది కాబట్టి డినామినేటర్ లో, సో వీ షుడ్ మల్టిప్లై విత్ 2. సో ఇది ఎంత అవుతుంది 6 ప్లస్ 8 మైనస్ 3 + 1 అంటే 4 24 అంటే ఇది అగైన్ 6 ఈక్వల్ టు 4 × సో ఈ 6 క్యాన్సిల్ చేస్తే సో 8 ఈజ్ ఈక్వల్ టు సమ్ 4 × x. సో మీకు ఇక్కడ x డిజిటల్ సమ్ అనేది 2 అయితేనే కదా 4 × 2 8 అవుతుంది. సో x డిజిటల్ సమ్ షుడ్ బి 2. సో మీరు ఇక్కడ ఈ ఇచ్చిన ఆప్షన్స్ లో ఏదైతే డిజిటల్ సమ్ 2 వస్తుందో అది మనకి ఆన్సర్ అవుతుంది. 9 అయిపోతుంది, క్యాన్సిల్ చేసాలి. అగైన్ 9 5 6 3 9 క్యాన్సిల్ చేసా 2 అవుతుంది. 2 అవుతుంది కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఇదైతే అవ్వదు. +1 7 2 9 ఇది కాదు. అగైన్ ఇది 5 + 3 8 8 + 1 9 9 అంటే 3 ఉంది కాబట్టి ఇది కూడా కాదు. సో ఏంటి, నాకు ఇచ్చిన ఆప్షన్స్ లో ఇట్ ఈస్ ఓన్లీ వన్ పాసిబిలిటీ. ఆప్షన్ బి ఈస్ మై ఆన్సర్. Next question. 443 × 456 minus 8792 plus 20% of 5. సో చూడండి 443 4 + 4 8 8 + 3 11 11 అంటే 2. సో ఎలాగో యాడ్ చేయడమే కాబట్టి నేను ఫాస్ట్ గా చెప్తున్నాను. నేను ఏదో ఫాస్ట్ గా చెప్తున్నాను అనుకోకండి. చూడండి, నేను ఇక్కడ ఏం చేయట్లేదు. ప్రతి నెంబర్ కి డిజిటల్ సమ్ నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అన్ని చేశాను. జస్ట్ ఇక్కడ వీటిలన్నిటిని యాడ్ చేసి డిజిటల్ సమ్ రాసేస్తున్నాను నేను అంతే. సో అందుకని మీకు ఫాస్ట్ గా అనిపించవచ్చు, కానీ నేనైతే ఫాస్ట్ గా చెప్పట్లా. మీ ప్రాపర్టీస్ అన్ని ముందు కొంచెం ఉంటే ఇది ఈజీగా మీరు చేయొచ్చు. సో 9s ని ఇగ్నోర్ చేస్తున్నాను, డిజిటల్ సమ్ కనిపెడుతున్నాను ప్రతి నెంబర్ కి. సో ఇది ఎంత అవుతుంది 6 మైనస్ హిడెన్ 9s ని డైరెక్ట్ 9s ని రెండింటిని ఇగ్నోర్ చేయండి. హిడెన్ 9s అంటే మీకు ఇక్కడ 7 2 ఉంది, ఆ రెండు కలిపిన 9 వస్తున్నాయి. సో దాన్ని కూడా క్యాన్సిల్ చేయండి. 2 5 3s ఎంత 15 15 అంటే 6. సో 3 - 8 + 3. చూడండి ఇప్పుడు డిజిటల్ సమ్ నెగిటివ్ వచ్చింది -2 అంటే నేను డిజిటల్ సమ్ నెగిటివ్ వచ్చినప్పుడు ఏం చేయమన్నాను, జస్ట్ యాడ్ 9 to it. సో 9 - 2 ఎంత 7. డిజిటల్ సమ్ మీకు ఏదైతే 7 వస్తుందో అది మనకి ఆన్సర్ అవుతుంది. 4 + 3 7 to 9 ఏంది 1. సో ఇది కాదు, 9 కాదు, 7 8 3 11 18 5. 9 3 + 3 6 + 8 8 అంటే ఇది కాదు. సో 7 కదా మనకు కావాల్సింది. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇది చూడండి 7th క్వశ్చన్. సో ఇక్కడ నేను డెసిమల్స్ కూడా ఇగ్నోర్ చేయమని ఆల్రెడీ చెప్పాను మీకు. దీని డిజిటల్ సమ్ ఎంత అవుతుంది 2. దీని డిజిటల్ సమ్ 2² కాబట్టి 4. దీని డిజిటల్ సమ్ కూడా 2² కాబట్టి 4. సో m కి డిజిటల్ సమ్ ఎంత అవుతుంది 10. 10 అంటే 1. n కి ఎంత అవుతుంది, దీని డిజిటల్ సమ్ 3. స్క్వేర్ అంటే 36 అంటే 0.
మళ్ళీ 3 9లు ఉన్నాయి కాబట్టి 3 3లు ఉన్నాయి కాబట్టి 9 అవుతుంది, దీనికి 0 అవుతుంది. సో n కి డిజిటల్ సమ్ ఎంత 3. ఈ రెండింటిని యాడ్ చేసి అంటే డిజిటల్ సమ్ ఎంత అవుతుంది 4 అవుతుంది. సో m+n 4 అవుతుంది కాబట్టి డిజిటల్ సమ్ మీకు ఆప్షన్స్ లో ఏదైతే 4 అవుతుందో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 9 ని ఇగ్నోర్ చేయండి. ఇది 3, ఇదైతే కాదు. సో ఇది ఎంత అవుతుంది, ఇది 8, ఇది కాదు. 7+4 ఇది అయ్యే అవకాశం. ఇది 6 కూడా కాదు. సో ఆప్షన్ సి ఈజ్ మై ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. సో m+n. సో చూసారా, ఇది మామూలుగా మీరు ప్రాసెస్ చేయాలంటే మీకు ఎంత టైం పడుతుందో చూడండి ఒకసారి. ఆల్రెడీ CGL లో ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చన్. సో మీరు ఈ ప్రాసెస్ ఇదంతా చేసి మీరు ఆన్సర్ తెచ్చుకోవాలంటే మీకు చాలా టైం పడుతుంది. సో మీరు డిజిటల్ సమ్ అప్లై చేసినట్లయితే చాలా త్వరగా మీరు ఆన్సర్ ఆప్షన్ సి అనేది పెట్టొచ్చు. 8 సమ్ చూడండి. 3 + 2 5, 5 5 25 అంటే 7. 7 7 49, ఇది 7 కదా, ఇది 7. 7 7 49 అంటే 4 మైనస్ 5 × 5 25 అంటే ఇది అగైన్ 7. సో ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి 4. 9 క్యాన్సిల్ చేయండి, 7 2 క్యాన్సిల్ చేయండి, 11 అంటే 2, ఇది కాదు. 3 క్యాన్సిల్ చేయండి, 9 క్యాన్సిల్ చేయండి, 14 5 అంటే ఇది కాదు. క్యాన్సిల్ చేయండి, 6 + 4 10, 10 + 3 13, 13 అంటే 4. 9 క్యాన్సిల్ చేయండి, 7 + 8 15, 23 26 అంటే 8. 8 అంటే ఇది కాదు. సో ఆప్షన్ సి ఈజ్ మై కరెక్ట్ ఫర్ 8. సో ఇదాకా మనం సింప్లిఫికేషన్ సమ్స్ చూసాం. సో ఈజ్ దిస్ డిజిటల్ సమ్ లిమిటెడ్ టు సింప్లిఫికేషన్స్? అంటే సింప్లిఫికేషన్ మనకి అర్థమెటిక్ లో చాలా ప్రాబ్లమ్స్ లో మనకి సింప్లిఫికేషన్ యూజ్ చేస్తాం మనం. సో కాబట్టి మనకి యావరేజెస్ లో కూడా డిజిటల్ సమ్ యూజ్ చేస్తాం, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, సో అన్నిటిలో కూడా మనం డిజిటల్ సమ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ సమ్ కి మనం డిజిటల్ సమ్ ఎలా యూజ్ చేస్తాం చూడండి. సో ఇక్కడ గర్ల్ బాయ్ ఉన్నారు. గర్ల్ బైస్ 14 శారీస్ అట్ అన్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ 835 రూపీస్. అంటే దీని అర్థం ఏంటంటే 14 చీరలు కొన్నారు ఒక గర్ల్. అయితే ఒకదాని కాస్ట్ ఎంత 835 రూపీస్. అంటే ఒకదాని కాస్ట్ 835 రూపీస్. అలాగా 14 చీరలు కొన్నారు. అంటే 835 × 14 అవుతుంది టోటల్ కాస్ట్ ఫర్ దిస్ గర్ల్. అలాగే బాయ్ కి ఏమవుతుంది, బాయ్ ఒక శారీ 645 రూపీస్ కి కొన్నారు. అయితే అలాగా 11 శారీస్ అంటే టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది, 645 × 11. సో వాట్ విల్ బి ది యావరేజ్ కాస్ట్? యావరేజ్ కాస్ట్ అంటే ఏంటి, టోటల్ కాస్ట్ బై యావరేజ్ అంటే ఏంటి, ఇప్పుడు టోటల్ బై అంటే సమ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఎన్ని శారీస్ అయినాయి మొత్తం, గర్ల్ ఏమో 14 శారీస్, బాయ్ ఏమో 11 శారీస్. సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఏమో వచ్చేసి 25. అలాగే టోటల్ కాస్ట్ వచ్చేసి ఎంత అవుతుంది, 835 × 14. ఇదేమో గర్ల్ కి పడింది. అలాగే 645 × 11 ఇదేమో బాయ్ కి పడింది. సో ఇప్పుడు దీనికి మనం డిజిటల్ సమ్ అప్లై చేసేటప్పుడు ఇక్కడ డినామినేటర్ లో మనకి డిజిటల్ సమ్ ఎంత వచ్చింది, 7 వచ్చేసింది. అయితే న్యూమరేటర్ డిజిటల్ సమ్ కనిపెట్టండి. 8 + 3 11, 11 + 5 16 అంటే 7 × 5 ప్లస్ 5 ఎందుకు వచ్చింది 14, 1 + 4 5 కదా, అలాగే 6 + 4 10, 10 + 5 15, 15 అంటే 6. ఆర్ యూ కెన్ క్యాన్సిల్ అవుట్ 5 4 అండ్ డిజిటల్ సమ్ ఇస్ 6 × సో ఇప్పుడు ఇదేంటి 7 5 35 అంటే 8 ప్లస్ 6 2 12 అంటే 3. అంటే టోటల్ గా ఇది 11/7 అనేది న్యూమరేటర్ కి డినామినేటర్ కి సపరేట్ డిజిటల్ సమ్ అనేవి మనకు వచ్చు. కానీ మనకి ఏంటి ఇక్కడ డినామినేటర్ ని ఎప్పుడు కూడా మనం 1 చేసుకోవాలి కదా. సో ఇక్కడ 7 ఉందంటే నేను మీకు ఆల్రెడీ ఇందాక టేబుల్లో ఏం చెప్పాను, నేను 7 ఉంటే దాన్ని 4 తో పైన న్యూమరేటర్ ని డినామినేటర్ మల్టిప్లై చేయండి. సో 7 4 28 కాబట్టి దీన్ని 1 అయిపోతుంది కాబట్టి యూ కెన్ ఇగ్నోర్ ఇట్. సో 11 4 ఎంత 44 అంటే 8. సో మీకు ఇచ్చిన ఆప్షన్స్ లో ఏదైతే మీకు 8 వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. సో 5 + 4 9, 7 + 1 8. ఇచ్చిన ఆప్షన్స్ లో
ఇది ఒక్కటే 8 అవుతుంది. కావాలంటే ఒకసారి BCD చెక్. సో ఇక్కడ 8 అవుతుంది కాబట్టి సో ఆప్షన్ ఏ ఈజ్ మై కరెక్ట్ ఆన్సర్. When a number is increased by 22% and added to 5827.12, then for suppose ఆ నెంబర్ ని x అనుకోండి, ఇది ఇంక్రీజ్డ్ బై 22% అంటే మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 22% పెరిగిందంటే ఎంత అవుతుంది? అది 122 రూపాయలు అవుతుందా? అలాగే మీ దగ్గర ఇప్పుడు ఒక నెంబర్ x ఉంది, అది 22 పెరిగిందంటే అది ఎంత అవుతుంది? 1.22x. దిస్ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 5827.12, then it becomes అంటే is equal to 1210765. సో ఇంకా ఇక్కడ నుంచి మనకు తెలిసిందే, దీని డిజిటల్ సమ్ కట్టండి, దీని డిజిటల్ సమ్ కట్టండి. 9 9 7 అవుతుంది. 2 ప్లస్ 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 1 4, 4 ప్లస్ 7 11, 11 ప్లస్ 6 17, 17 అంటే 8, 8 ప్లస్ 5 13 అంటే 4, or you can 6 2 8 1 9 4 అవుతుంది. సో ఇప్పుడు నాకు 1.22 అంటే ఇది ఎంత అవుతుంది? 5x. యూ కెన్ ఇగ్నోర్ డెసిమల్స్ కదా. సో 1 ప్లస్ 2 ప్లస్ 2, 5x ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 4. 5x ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 7 అంటే -3. 4 మైనస్ 7 వచ్చింది. సో 4 మైనస్ 7 అంటే -3. సో మైనస్ వచ్చింది కాబట్టి యాడ్ 9 టు ఇట్. సో డిజిటల్ సమ్ ఈజ్ 6. సో x ఈజ్ ఈక్వల్ టు 6/5. 6/5 డినామినేటర్ లో 5 వచ్చింది కాబట్టి సో న్యూమరేటర్ డినామినేటర్ ని 2 తో మల్టిప్లై చేయండి. సో ఇందాక టేబుల్లో డిస్కస్ చేసాం కదా మనం, 5 వస్తే 2 తో మల్టిప్లై చేస్తాం న్యూమరేటర్ డినామినేటర్. సో 12. సో 12 అంటే డిజిటల్ సమ్ ఎంత? 3. సో 3 కాబట్టి చూద్దాం ఇప్పుడు ఏదవుతుందో. 3 5 4 కొట్టేసాను, క్యాన్సిల్ చేశాను, 9 క్యాన్సిల్ చేశాను. సో 8 ప్లస్ 7 15, 15 ప్లస్ 6 21, 21 అంటే 3. సో 3 వచ్చింది కాబట్టి సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో మిగతా ఆప్షన్స్ కూడా ఒకసారి వెరిఫై చేయండి, డిజిటల్ సమ్స్ ఎంత వస్తుంది. నెక్స్ట్ 11th వన్. 8 ప్లస్ 8 16. సో ఏం లేదు, ఇంకా అన్ని డిజిటల్ సమ్ చేసుకోండి, ఇంకా ఒక్కొక్కదాన్ని డిజిటల్ సమ్ చేసుకోండి, ఇక్కడ ఆన్సర్ లో వెరిఫై చేసుకోండి ఆ డిజిటల్ సమ్ ఎక్కడ వస్తుందో. 16 అంటే 7 ఇంటూ 7 ప్లస్ 3 10 అంటే 1 ప్లస్ 4 ప్లస్ 2 6 ఇంటూ 3 2 ప్లస్ 1 అంటే 3 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 1. సో 6 ప్లస్ 3 అంటే 18 అంటే ఇది 0. సో 7 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 1. సో x డిజిటల్ సమ్ షుడ్ బి. సో చూడండి 3 ప్లస్ 1 4, 4 ప్లస్ 8 12, 12 అంటే 3 కాదు. 6 ప్లస్ 2 8, 8 ప్లస్ 8 16 అంటే 7 కాదు. 5 ప్లస్ 2 7, 7 ప్లస్ 6 13, 13 అంటే 4 కాదు. 5 ప్లస్ 2 7, 7 ప్లస్ 8 15, 15 అంటే 1 ప్లస్ 5 6. సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ లో చూడండి ఈ డిజిటల్ సమ్ అనేది ఎలా యూస్ చేస్తాం. సో ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మీకు తెలిసిందే, I ఈజ్ ఈక్వల్ టు PTR/100 అని చెప్పేసి. సో 100 అని కింద ఉంది కాబట్టి ఆ డినామినేటర్ ది 100 కాబట్టి డిజిటల్ సమ్ 1 అయిపోతుంది. సో న్యూమరేటర్ లోనేగా ఇవన్నీ ఉండేవి. సో వీటిని ఇండివిజువల్ గా డిజిటల్ సమ్స్ చెప్పండి, క్యాన్సిల్ అయిపోతుంది. 8 5 అంటే 5 ఇంటూ దీని డిజిటల్ సమ్ చూడండి. 7 ప్లస్ 3 10, 10 ప్లస్ 8 18, 18 అంటే 5. దీనికేమో 8, దీనికేమో 5, మళ్ళీ దీనికేమో 5. సో ఎంత అవుతుంది టోటల్ గా? 8 8 5 40, 40 5 200 కాబట్టి 2 ఈజ్ మై డిజిటల్ సమ్. సో 2 డిజిటల్ సమ్ కాబట్టి సో ఇక్కడ క్యాన్సిల్ చేసేయండి, హిడెన్ నైన్స్ డైరెక్ట్ నైన్స్. 9 క్యాన్సిల్, 5 5 10 17 18 క్యాన్సిల్, 5 ప్లస్ 1 6, 6 ప్లస్ 3 9 అంటే దీని డిజిటల్ సమ్ 2. ఇది కూడా చెక్ చేద్దాం ఒకసారి, ఆప్షన్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి అన్ని చెక్ చేద్దాం ఒకసారి. ప్లస్ 3 9 క్యాన్సిల్ అయింది, మళ్ళీ ఇదంతా క్యాన్సిల్ అయింది. 14, 1 ప్లస్ 6 7, 7 ప్లస్ 7 14, 14 ప్లస్ 5 19, 21 27.
27 అంటే ఇక్కడ దాకా క్యాన్సిల్ చేసేసి. సో దీని ఎంత డిజిటల్ సమ్ 7. 9 6 7 2 9 5 2 7 2 9 1. సో ఇది కూడా కాదు. సో ఆప్షన్ ఏ ఇస్ మై కరెక్ట్ ఆన్సర్ ఫర్ 12th. సో అది సింపుల్ ఇంట్రెస్ట్ లో. I ఈజ్ ఈక్వల్ టు PTR బై 100 కదా. సో P అంటే ఇది, P అంటే ఇది P, ఇది T, ఇది R. సో ప్రతి దానికి డిజిటల్ సమ్ కనిపెట్టండి, ఆ 3 మల్టిప్లై చేయండి. దాని డిజిటల్ సమ్ ఎంత వచ్చింది 2. సో మీకు ఆప్షన్స్ లో ఏదైతే 2 వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹11,280 ఫర్ 1.5 years 38% పర్ యానం. ఇది జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. పర్ యానం ద ఇంట్రెస్ట్ బీయింగ్ పేయబుల్ హాఫ్ ఇయర్లీ. అంటే మీకు ఇక్కడ ఒక ఇయర్ కి 38% అవుతుంది. కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది ఎలా పే చేస్తున్నారు, ఇయర్లీ పే చేయట్లేదు, హాఫ్ ఇయర్లీ పే చేస్తున్నారు. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది ఇయర్ కి వచ్చేసి, అంటే 12 months కి, ఇయర్ కి 12 months కదా, 12 months కి వచ్చేసి 38% ఇంట్రెస్ట్ అయితే 6 months కి ఎంత అవుతుంది ఇంట్రెస్ట్, 19% అవుతుంది. సో ఈ 1.5 years లో నాకు ఎన్ని 6 months ఉంటాయి, 1.5 years అంటే 1.5 సంవత్సరం. 1.5 సంవత్సరంలో నాకు ఎన్ని 6 months ఉంటాయి, 3 6 months ఉంటాయి. ప్రతి 6 months కి నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, 19%, 19%, 19%. సో ఇక్కడ ఎన్ని 6 months ఉన్నాయి, 3 6 months ఉన్నాయి. సో n ఈజ్ ఈక్వల్ టు 3. మనకేం తెలుసు, a ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ 1 ప్లస్ r బై 100 హోల్ పవర్ n. సో ఇక్కడ ఏమవుతుంది, 11,280 ఇంటూ 1 ప్లస్ 19 బై 100 హోల్. సో ఇప్పుడు దీని డిజిటల్ సమ్ ఎంత అవుతుంది చూడండి, 3 అవుతుంది. ప్రిన్సిపల్ది 3 వస్తుంది డిజిటల్ సమ్. సో ఇది 1 ప్లస్ 19 బై 100 అంటే 1.19 అని రాయొచ్చుగా, 1.19 హోల్ క్యూబ్. సో ఇది 9 కాబట్టి క్యాన్సిల్ చేయండి. సో ఇక్కడ 1.1 అంటే దాని డిజిటల్ సమ్ ఎంత అవుతుంది, వీ కెన్ ఇగ్నోర్ డెసిమల్స్ కదా. సో 1.1 కి డిజిటల్ సమ్ ఎంత అవుతుంది, 2. 2 కి క్యూబ్ అంటే 2 క్యూబ్ 8. సో 3 ఇంటూ 8 అంటే 24 అంటే 6 అనమాట దాని డిజిటల్ సమ్. సో మనకి సారీ, ఇది ఏంటిది అమౌంట్, కానీ నాకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. సో ఈ అమౌంట్ డిజిటల్ సమ్ లో నుంచి ప్రిన్సిపల్ డిజిటల్ సమ్ తీసేయాలి నేను. ప్రిన్సిపల్ డిజిటల్ సమ్ ఎంత, 3. సో 6 లో నుంచి 3 తీస్తే నాకు డిజిటల్ సమ్ ఎంత, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క డిజిటల్ సమ్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. సో ఇప్పుడు ఆప్షన్స్ వెరిఫై చేసుకున్నప్పుడు మనకి ఏదైతే ఆప్షన్ 3 అవుతుందో డిజిటల్ సమ్, అది ఆన్సర్ అవుతుంది. సో క్యాన్సిల్ చేయండి. 7 9 అవుతుంది, క్యాన్సిల్ చేద్దాం. 9 క్యాన్సిల్, 4 ప్లస్ 3 7, 4 ప్లస్ 8 12, 3 15, 15 3 18. ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయి. 5 ప్లస్ 5 10, 10 అంటే 1. సో కాదు. 7 ప్లస్ 6 13, 4 17, 25, 28, 33, 38, 40 అంటే 4. చూడండి, 7 2 క్యాన్సిల్ చేశాను, 9 క్యాన్సిల్ చేశాను. అగైన్ 7 ప్లస్ 8 15, 5 20, 23, 28, 30. 30 అంటే 3. 30 అంటే 3 వచ్చింది. సో ఇది అయ్యే పాజిటివ్. 7 2 క్యాన్సిల్ చేయండి, 6 3 క్యాన్సిల్ చేయండి, 5 4 క్యాన్సిల్ చేయండి, 14 అంటే 5. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో ఆప్షన్ సి ఈజ్ మై కరెక్ట్ ఆన్సర్ ఫర్ 13. అది ఇప్పుడు నార్మల్ గా మీరు దీని ప్రాసెస్ ప్రకారం చెయ్యాలంటే మీరు అప్రాక్సిమేషన్ ప్రకారం చేయొచ్చు. అలా కూడా మనకి ఆన్సర్ అనేది దగ్గరగా వస్తుంది. కాకపోతే మీరు డిజిటల్ సమ్, ఈ సమ్కి డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఖచ్చితంగా మీరు అప్రాక్సిమేట్ గా ఫైండ్ అవుట్ చేసే టైం కంటే ఖచ్చితంగా తక్కువ టైం అయితే పడుతుంది. సో చూడండి, ఇక్కడ 1.19 హోల్ క్యూబ్ అంటే మీరు 1.19 ని 3 సార్లు మల్టిప్లై చేయాలి. సో 3 సార్లు మల్టిప్లికేషన్ అయితే ఎంత కాంప్లికేటెడ్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. సో ఇక్కడ మనకి ఇలాంటి సందర్భాల్లో డిజిటల్ సమ్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో డిజిటల్ సమ్ అనేది మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా బాగా నేర్చుకుని వెళ్ళండి వెళ్ళే ముందు, ఎగ్జామ్కి వెళ్ళే ముందు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నవ్వేడేస్ ఎగ్జామ్ లో కాన్సెప్ట్ కంటే క్యాలిక్యులేటివ్ పార్ట్ ఎక్కువ అవుతుంది. అది అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ దట్ క్యాలిక్యులేటివ్ పార్ట్, మీకు డిజిటల్ సమ్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి మీకు. అది నెక్స్ట్ 14th. సో చూడండి 14th, x ఈజ్ ఈక్వల్ టు 1/8 ప్లస్ 1/0.8
ప్లస్ 1/0.08 ప్లస్ అండ్ సో 1/8 కి డిజిటల్ సమ్ ఎంత? సో నేను ఏం చెప్పాను మీకు, డినామినేటర్ లో కొన్ని నెంబర్స్ ఉంటే దాన్ని వీ హ్యావ్ టు మేక్ ఇట్ 1 కి ఒక నెంబర్ తో మల్టిప్లై చేయాలని చెప్పాను. 8 కి ఏంటి, 8 కి 8 ఎందుకంటే 8 8 64 కాబట్టి 64 అంటే 6 + 4 10 10 అంటే డిజిటల్ సమ్ 1. సో 8/8. సో దీని డిజిటల్ సమ్ ఎంత అవుతుంది, ఫస్ట్ టర్మ్ ది 8, అలాగే సెకండ్ టర్మ్ ది 1/0.8 అంటే అగైన్ దీని డిజిటల్ సమ్ 1/8, మళ్ళీ 8 ఉంది కాబట్టి 8/8. సో అలాగే 8 అవుతుంది. సెకండ్ టర్మ్ కి 8, థర్డ్ టర్మ్ కి 8, ఫోర్త్ టర్మ్ కి 8, అలాగా 8th టర్మ్ కూడా 8. అంటే ఇక్కడ 8 ఎన్నిసార్లు వచ్చింది, 8 సార్లు వచ్చింది. అంటే 8 8 64. 64 అంటే దాని డిజిటల్ సమ్ 1. సో ఇప్పుడు చెక్ చేయండి, ఫస్ట్ ఆప్షన్ ఏదైతే 1 అవుతుందో అదే నాకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ 5లు ఎక్కువ ఉన్నాయి కదా, 5లు మొత్తం కౌంట్ చేసి ఎన్ని ఉన్నాయి, 3 4 6 5లు ఉన్నాయి, 6 5లు 30, 30 అంటే 33 36. సో ఇవన్నీ క్యాన్సిల్ చేసేయచ్చు. సో 8 ఉంది. సో ఆప్షన్ ఏ 8 వస్తుంది డిజిటల్ సమ్, కానీ మనకు 1 రావాలి. సో మిగతా ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ 6 6లు ఉన్నాయి కరెక్ట్ గా, ఇంకేమీ ఆలోచించకుండా ఆ 6 6లు క్యాన్సిల్ చేసాం. ఎందుకంటే 6 6లు 36, 36 అనేది మల్టిపుల్ ఆఫ్ 9. యూ హ్యావ్ టు ఇగ్నోర్ 9 అండ్ 9's మల్టిపుల్స్, ఎందుకంటే 0 కదా వాటికి డిజిటల్ సమ్. సో 5 2 7, 5 4 కూడా ఇగ్నోర్ చేయండి. 2 + 1 3. ఇక్కడ ఎన్ని 8లు ఉన్నాయి మొత్తం, 3 3 6 8 48, 48 55 60 63. 63 అంటే ఇక్కడ దాకా క్యాన్సిల్ చేసేసుకోండి, ఇక్కడ దాకా 9 మల్టిపుల్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు మిగిలింది ఏంటి, 1. సో 1 మిగిలింది కాబట్టి సో ఇదే కరెక్ట్ ఆన్సర్, 1 డిజిటల్ సమ్. ఓకేనా, నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. పాపులేషన్ ఆఫ్ ద టౌన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 7%. ఫర్ సపోజ్ ఆ పాపులేషన్ అనేది ఏదో పి అనుకోండి. ఇప్పుడు అది ఎంత పెరిగింది, ఇంక్రీజ్డ్ బై 7%. అంటే మీ దగ్గర 100 రూపాయలు ఉందనుకోండి, 7% పెరిగిందంటే మీరు ఏమని రాస్తారు దాన్ని, 107/100 ఇంటూ 100 అంటే 107 అవుతుంది. అలాగే పి ఉన్నప్పుడు ఏం చేస్తారు, పి ఇంటూ 107/100 మళ్ళీ అక్కడి నుంచి, ఇది ఫస్ట్ ఇయర్ కి. అలాగే సెకండ్ ఇయర్ కి డిక్రీజ్డ్ బై 6%. మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, దాంట్లో 6% తగ్గింది అనుకోండి, ఇప్పుడు ఎంత ఉంటాయి మీ దగ్గర, 94 రూపాయలే కదా. అంటే 94/100 ఇంటూ 100, కానీ ఇక్కడ 94/100 ఇంటూ పి ఇంటూ ఈ మొత్తం వాల్యూ అనమాట, ఇంటూ మళ్ళీ నెక్స్ట్ థర్డ్ ఇయర్. ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్. థర్డ్ ఇయర్ ఎంత అవుతుంది, ఇంక్రీజ్డ్ బై 3% ఈసారి, అంటే 103/100. సో ఇలాగా 3 ఇయర్స్ తర్వాత ఆ పాపులేషన్ ఎంత అయిందంటే 566. ఎందుకు డైరెక్ట్ గా డిజిటల్ సమ్ రాస్తాం, ఇదంతా రాసే కంటే. సో 9 8 + 1 క్యాన్సిల్, 5 2 7 2 9 క్యాన్సిల్, 6 3 క్యాన్సిల్, 5 + 6 11 అంటే 2. సో ఎంత వచ్చింది, డిజిటల్ సమ్ 2 రాయండి డైరెక్ట్. సో వీటికి న్యూమరేటర్ గా డిజిటల్ సమ్ కనిపెడుతుంది. 8 9 క్యాన్సిల్, 8 4 32, 32 అంటే 5, 5 4 20. సో p ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 2. సో p ఎంత అవ్వాలి, డిజిటల్ సమ్ 1 అవ్వాలి. సో ఏదైతే 1 అవుతుందో అదే ఆన్సర్ అవుతుంది. 5 + 2 7, 7 + 6 13, 15 20, 20 అంటే 2. 5 4 క్యాన్సిల్ చేయండి, 6 + 2 8, 8 + 5 13 అంటే 4. సో ఇది ఎంత అవుతుంది, 1 2 3 4 5, 5 5 25 కాబట్టి 7. కాదు, లాస్ట్ ఆప్షన్ డి డిజిటల్ సమ్. 5 + 4 9, 6 + 8 14, 14 + 5 19, 19 అంటే 9 క్యాన్సిల్ చేయండి. సో 1 కాబట్టి మనకి డిజిటల్ సమ్ 1 కావాలి కాబట్టి సో ఆప్షన్ డి ఈజ్ మై కరెక్ట్ ఆన్సర్. సో మీకు ఇక్కడ చూసారా ఈ వాల్యూ అనేది ఎంత పెద్దది ఉందో. సో ఎంత పెద్ద వాల్యూకి మీరు ఈ క్యాన్సిలేషన్స్ కానీ డివిజన్ కానీ చేశారంటే మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది. సో రాదర్ దాన్ దట్ ఇఫ్ యూ అప్లై డిజిటల్ సమ్ వీ కెన్ సాల్వ్ ఇట్ ఇన్ లెస్ దాన్ 1 minute. చూడండి లాస్ట్ సమ్. ఇది చూడండి లాస్ట్ సమ్. From a monthly income, A spends 24% on household expense, 16% on entertainment అని చెప్పేసి అట్లా ఇచ్చాడు. ఫర్ సపోజ్ మంత్లీ ఇన్కమ్ అనేది 100 రూపీస్ అని చెప్పేసి అనుకోండి. సో దీంట్లో 24%, అలాగే
16% సో అండ్ సోకి ఎక్స్పెన్సెస్ చేశారు. అయితే అవుట్ ఆఫ్ ద రిమైనింగ్, సో ఈ పార్ట్ ఖర్చు చేయగా ఈ 100 రూపీస్లో ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది ఏ దగ్గర? 24 + 16 40, 40 + 28 68 అంటే సో రిమైనింగ్ ఏ దగ్గర ఎంత ఉంటుంది అంటే 32 రూపీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ 32 రూపీస్ తీసుకోండి. ఇప్పుడు ఈ 32 రూపీస్లో హీ డొనేట్ 72% ఆఫ్ మనీ. సో ఈ 32 రూపీస్లో 72% డొనేట్ చేసేసాడు అండ్ లెఫ్ట్ విత్ అంటే 72% డొనేట్ చేయగా ఈ 32లో ఇంకా ఎంత పర్సెంట్ మిగులుతుంది? ఆ ఏ దగ్గర 28% మిగులుతుంది. సో నా క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడంటే 28% ఆఫ్ 32 ఈస్ 2403.52. ఇది నాకు క్వశ్చన్ లో ఇచ్చింది. అయితే ఫైండ్ హిస్ మంత్లీ ఇన్కమ్. సో మంత్లీ ఇన్కమ్ మనం ఎంత ఎస్యూమ్ చేసుకున్నాం? 100 ఎస్యూమ్ చేసుకున్నాం. సో 100 వాల్యూ ఎంత? సో ఇక్కడ ఇది ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ లైక్ 5 pence కాస్ట్ ఎంత అయితే 100 pence కాస్ట్ ఎంత? డైరెక్ట్ ప్రపోర్షన్. సో ఏమవుతుంది? వీటి గురించి డీప్ గా మనం క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం. అందాక లైక్ 5 pence కాస్ట్ ఎంత అయితే 100 pence కాస్ట్ ఎంత అన్నప్పుడు ఏం చేస్తాం మనం? ఆ ప్రాసెస్ చేస్తాం. ఇక్కడ 28 × 32 × 100, 28/100. 100 మనం ఎలాగో ఇక్కడ డిజిటల్ సమ్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇది ఎలాగో 1 అయిపోతుంది. వీ కెన్ ఇగ్నోర్, పర్సంటేజ్ ని ఇగ్నోర్ చేయొచ్చు కదా డిజిటల్ సమ్ ఫైండ్ అవుట్ చేసినాం. సో ఇప్పుడు న్యూమరేటర్ డిజిటల్ సమ్ ఎంత అవుతుంది? ఇక్కడ 4 + 2 6, 6 + 3 9 క్యాన్సిల్ చేశాను, 7 వస్తుంది న్యూమరేటర్ లో. అలాగే డినామినేటర్ లో 100కి ఎలాగో 1 కదా డిజిటల్ సమ్. సో దీనికి ఎంత అవుతుంది? 8 + 2 10 అంటే 1, 3 + 2 5 అంటే 3 + 2 అంటే 5. సో 5. సో 7/5 వచ్చింది నాకు. సో ఇక్కడ డినామినేటర్ లో ఎంత వచ్చింది? నాకు 5 వచ్చింది. సో వీ హ్యావ్ టు మల్టిప్లై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై 2. 7 2s ఎంత? 14. సో 14 అంటే దాని డిజిటల్ సమ్ ఎంత అవుతుంది? 5 అవుతుంది డిజిటల్. సో 5 అవుతుంది కాబట్టి ఆప్షన్స్ ని చెక్ చేసుకుంటే మనకి 5 ఏదైతే వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. 9, 4 + 2 6 + 5 11, 11 అంటే 2. సో ఇది కాదు. 6 + 2 8, 8 + 8 16 × 18 5. ఇది అయ్యే అవకాశం. 5 + 2 7, 6 13 15 20, 20 అంటే ఇది కూడా కాదు. 9, 3 + 2 5 2 7 5 12 3, ఇది కూడా కాదు. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో ఇది డిజిటల్ సమ్ డెఫినేషన్, ప్రాపర్టీస్ అండ్ సమ్ లిమిటేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ డిజిటల్ సమ్. సో ఖచ్చితంగా మీరు డిజిటల్ సమ్ అనేది అప్లై చేస్తే మీరు ఇప్పుడు మాక్ టెస్ట్ కానీ ఏమన్నా రాసినప్పుడు ఇదివరకు పట్టే టైం కంటే కొంచెం మీరు టైం అనేది తక్కువ టైం చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే డిజిటల్ సమ్ వెళ్ళి డైరెక్ట్ గా ఎగ్జామ్ లో అప్లై చేయడం అంటే కష్టం. మీరు మాక్ టెస్ట్ రాసేటప్పుడే డిజిటల్ సమ్ అనేది ప్రతి ఎగ్జామ్ లో అప్లై చేస్తూ ఉంటే మీకు అలవాటు అవుతుంది. అప్పుడు మీకు మాక్ టెస్ట్ రాసేటప్పుడు ఈజీ అవుతుంది. మీకు డైరెక్ట్ గా ఎగ్జామ్ లో అప్లై చేయడం అంటే మీకు కష్టం అవుతుంది. సో ప్రాక్టీస్ బాగా చేయండి డిజిటల్ సమ్ లో. మీరు ఫర్ సపోజ్ ఒక మాక్ టెస్ట్ రాస్తున్నారంటే దాంట్లో సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ లో కానీ ఇలా ఏదన్నా సింప్లిఫికేషన్ వచ్చే అర్థమెటిక్ ప్రాబ్లం కానీ ఏదన్నా కానీ డిజిటల్ సమ్ అప్లై చేయడానికి ప్రయత్నించండి. సో అలాగే డిజిటల్ సమ్ అనేది ఏం యూనివర్సల్ కాదు. అంటే ప్రతి సమ్ కి డిజిటల్ సమ్ వేసేసి ఆన్సర్ తెప్పించేస్తాను అంటే కుదరదు. మనం ఏంటంటే లాస్ట్ ఓన్లీ మీకు వచ్చే సింప్లిఫికేషన్ అనేది లాస్ట్ లో దాన్ని మనం సార్ట్ అవుట్ చేయడానికి డిజిటల్ సమ్ వాడతాం. అండ్ బీ కేర్ఫుల్, 3 కానీ 6 కానీ 9 కానీ ఉన్నప్పుడు డిజిటల్ సమ్ అనేది మనం అప్లై చేయలేము. ఓకేనా? సో అది ఒకసారి చూడండి. సో మీరు డిజిటల్ సమ్ అనేది మాక్ టెస్ట్ నుంచే బాగా ప్రాక్టీస్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. అలాగే ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా డిజిటల్ సమ్ అప్లై చేయడం అనేది కొంచెం కొంచెంగా అలవాటు చేసుకోండి, మీకు ఈజీ అవుతుంది. ఓకేనా? డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో అందుకే నేను ఫస్ట్ చెప్పడం జరిగింది డిజిటల్ సమ్. ఓకేనా? సో అది మనకి డిజిటల్ సమ్ మీద సెషన్ అన్నమాట. సో మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.